ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. కడప కార్పొరేషన్ సమావేశంపై హై డ్రామా కొనసాగుతోంది. మేయర్ కోరిన కాన్ఫరెన్స్ హాల్ తాళాలు తీయలేదని వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినట్టుగా కమిషనర్ వ్యవహరిస్తున్నారంటూ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఇక సమావేశ మందిరపు తాళాలు ఇవ్వలేదంటూ తన ఛాంబర్ వద్ద పాలక మండలిని సమావేశపరిచారు మేయర్ సురేష్ బాబు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ తమపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమిషనర్, టీడీపీ సభ్యులుండగా తన ఛాంబర్ లో చైర్మన్ సురేష్ బాబు ఉన్నారు. అయితే చైర్మన్ అక్కడే వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాక్ కౌన్సిల్ లో ఎజెండా కూడా ప్రవేశపెట్టినట్లు ఆరోపిస్తున్నారు. సమావేశానికి రావాలని ఛాంబర్ కు వచ్చి మేయర్ ను అధికారులు కోరగా కమిషనరే సమావేశం పెట్టారని రాతపూర్వకంగా రాసిస్తే వస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు వేయడంపై మేయర్ సురేష్ బాబు ఫైర్ అయ్యారు. కడప కార్పొరేషన్ సమావేశంపై హై డ్రామా కొనసాగుతోంది. మేయర్ కోరిన కాన్ఫరెన్స్ హాల్ తాళాలు తీయలేదని వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినట్టుగా కమిషనర్ వ్యవహరిస్తున్నారంటూ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఇక సమావేశ మందిరపు తాళాలు ఇవ్వలేదంటూ తన ఛాంబర్ వద్ద పాలక మండలిని సమావేశపరిచారు మేయర్ సురేష్ బాబు. ఇక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ తమపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమిషనర్, టీడీపీ సభ్యులుండగా తన ఛాంబర్ లో చైర్మన్ సురేష్ బాబు ఉన్నారు. అయితే చైర్మన్ అక్కడే వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాక్ కౌన్సిల్ లో ఎజెండా కూడా ప్రవేశపెట్టినట్లు ఆరోపిస్తున్నారు. సమావేశానికి రావాలని ఛాంబర్ కు వచ్చి మేయర్ ను అధికారులు కోరగా కమిషనరే సమావేశం పెట్టారని రాతపూర్వకంగా రాసిస్తే వస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు వేయడంపై మేయర్ సురేష్ బాబు ఫైర్ అయ్యారు.